సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ నుంచి టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెన్ మరియు పయనీర్ కానిస్టేబుల్స్ రిక్రూట్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. చాలా మంచి నంబర్స్తో ఈ నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. మీరు ఈ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నా, లేకపోతే ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నా సరే, రేస్ ఇన్స్టిట్యూట్ మీ ప్రిపరేషన్ సరిపోయేటువంటి కంటెంట్ అంతా ప్రొవైడ్ చేసిన టెలిగ్రామ్ ఛానల్లో రేస్ ఫర్ జాబ్స్ టెలిగ్రామ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కంటెంట్ అంతా ఎవ్రీడే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీ ప్రిపరేషన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీ కోడ్ స్కాన్ చేయండి, లేకపోతే రేస్ ఫర్ జాబ్స్ అని చెప్పి టైప్ చేసి మీకు టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఛానల్ వస్తుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఈ మెటీరియల్ అంతా కూడా ఎవ్రీడే ప్రిపరేషన్ పనికి వస్తుంది. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కావచ్చు, లేకపోతే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం కావాలంటే మాత్రం రేస్ ఫర్ జాబ్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఎవ్రీడే మీకు ఈ కంటెంట్ అంతా కూడా చూస్తుంది. అదేవిధంగా లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ కూడా ఇందులో అవైలబుల్గా ఉంటాయి. అండ్ సో మీకు వీడియో కోర్సెస్, లైవ్ వీడియో బ్యాచెస్ అన్నీ కూడా మీకు ఈ రేస్ ఫర్ జాబ్ యాప్లో ప్రొవైడ్ చేస్తాము. అదేవిధంగా టెస్ట్ కూడా ఇందులో అవైలబుల్గా ఉంటాయి. సో దీనికోసం మీరు ఒకసారి రేస్ ఫర్ జాబ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఎక్స్ప్లోర్ చేస్తే మీకు ఈ బ్యాచెస్ కనిపిస్తుంది. ఈ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి లైవ్ బ్యాచ్లు కూడా స్టార్ట్ అవుతున్నాయి, నడుస్తున్నాయి. రేస్ ఫర్ జాబ్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ ఎగ్జామినేషన్కి ఆఫ్లైన్ కోచింగ్ రేస్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో ఉన్నటువంటి 4 బ్రాంచెస్ అమీర్పేట్, దిల్సుఖ్ నగర్, కేపీహెచ్పి అండ్ హిమాయత్ నగర్లో మీకు న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతుంది ఆఫ్లైన్ కోచింగ్. ఇందులో డే బ్యాచెస్, ఈవినింగ్ బ్యాచెస్, అదేవిధంగా వీకెండ్ బ్యాచెస్, మీకు షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ కూడా అవైలబుల్ ఉంది. ఈ యొక్క ఎగ్జామినేషన్ కోసం కాకుండా అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ అన్నిటికీ బ్యాంకింగ్, ఎస్ఎస్సి, రైల్వే, ఎస్ఐపిసి, క్యాట్, ఐసెట్, సిసాట్ గ్రూప్స్ వీటన్నిటికి కూడా బ్యాచెస్ స్టార్ట్ అవుతుంది. సో మీరు ఈ నెంబర్లకు కాంటాక్ట్ చేస్తే డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్కి వస్తే ముందుగా అప్లై చేసుకోవడానికి 20th ఏప్రిల్ నుంచి 19th మే వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ ముందుగా చూడండి, rect.crpf.gov.in. ఈ వెబ్సైట్లో మాత్రమే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సెలక్షన్ ఎట్లా ఉంటుందంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ట్రేడ్ ఆర్ స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంకా డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా మీకు రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీషు లేక హిందీలో మాత్రమే కండక్ట్ చేస్తారు. పే స్కేల్ వచ్చేసి లెవెల్ 3 పే స్కేల్ కింద ఉంటుంది. 21,700 నుంచి 69,100 దాకా మీకు పే స్కేల్ ఉంటుంది. ఇంపార్టెంట్ ఏంటంటే ఈ పోస్టులన్నీ కూడా స్టేట్ వైజ్ పోస్టులు, స్టేట్ వైజ్గా ఇచ్చారు. ఏ స్టేట్ ఆ స్టేట్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మొత్తం వేకెన్సీస్ 9,175 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మేల్కి 9,096, ఫీమేల్కి 79 వేకెన్సీస్ ఉన్నాయి. సో అదేవిధంగా ఈ స్టేట్, యూనియన్ టెరిటరీ ఆర్ ట్రేడ్ పోస్ట్ వైజ్ వేకెన్సీస్ అన్ని కూడా మీరు ఇందులో చూడొచ్చు. దీన్ని చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇందులో వస్తే ఆంధ్రప్రదేశ్లో టోటల్గా 504 వేకెన్సీస్ ఉన్నాయి. వేరు వేరు స్టేట్లకు ఏమేమి ఉన్నాయి అనేది. సో బ్రాస్ బ్యాండ్ కానీ, బార్బర్ కానీ, తర్వాత బగ్లర్ కానీ, కాబ్లర్ కానీ, కుక్కు, కార్పెంటరు, డ్రైవరు, మాలి, ఇలాంటి ఈ వేకెన్సీస్. ఇది ఏ ట్రేడ్ అయితే ఆ ట్రేడ్కి సంబంధించి కానిస్టేబుల్ ఈ ట్రేడ్లో ఉంటుందన్నమాట. సో అందులో మొత్తం వేకెన్సీస్ 504 ఆంధ్రప్రదేశ్లో ఉంటే, తెలంగాణకు వచ్చేసి ఈ వేకెన్సీస్ 353 ఉన్నాయి. ఇది ఏ స్టేట్కి మీరు అప్లై చేస్తే ఆ స్టేట్లో మాత్రమే ఉంటుంది. టోటల్గా 9,096 వేకెన్సీస్ మనకి కనిపిస్తుంది. ఇక ఫీమేల్ పోస్టులు వచ్చేసి చూస్తే టోటల్గా ఏపీలో వచ్చేసి 3 పోస్టులు ఉన్నాయి, తెలంగాణలో కూడా 3 పోస్టులు ఉన్నాయి. 179 పోస్టులు ఓవరాల్గా మీకు ఇందులో కనిపిస్తుంది. ఫీమేల్ పోస్టులు ఇది. పైనీర్ వేకెన్సీస్, పైనీర్ వింగ్ వచ్చే వేకెన్సీస్ మొత్తం 20 ఉన్నాయి. అందులో ఇవేమో ఆల్ ఇండియా బేస్లో ఉండేటువంటి పోస్టులు. ఇంతకుముందు పోస్టులు అన్నీ కూడా స్టేట్ వైజ్ పోస్టులు అయితే, ఇది ఆల్ ఇండియా లెవెల్లో ఉండేటువంటి పోస్టులు. అంటే ఎక్కడికైనా ఏ స్టేట్లో మేము రిక్రూట్ చేసుకోవచ్చు, ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. తర్వాత కానిస్టేబుల్ మ్యాసన్ వచ్చేసి 13 వేకెన్సీస్, కానిస్టేబుల్ ఎలక్ట్రీషియన్ వచ్చేసి 7 వేకెన్సీస్, మొత్తంగా 20 వేకెన్సీస్ మీకు ఇందులో కనిపిస్తుంది. మీకు ఇందులో 10% వేకెన్సీస్ ఎక్స్ సర్వీస్ మెన్ కోసం రిజర్వ్ చేసి ఉంటుంది. ఎటువంటి ఏ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్ అయితే రాకపోతే, ఇందులోకి అవైలబుల్ లేకపోతే ఆ క్యాండిడేట్స్ని నాన్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్తోని ఫిల్ చేయటం అనేది జరుగుతుంది. ఇక ఎలిజిబిలిటీ ఇవన్నీ ఎలా ఉంటుందని, ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి తప్పనిసరిగా. అదేవిధంగా ఏజ్ లిమిట్ వచ్చేసి కానిస్టేబుల్ డ్రైవర్కి వచ్చేసి 21 ఇయర్స్ మినిమం, 27 ఇయర్స్ మ్యాక్సిమం, January 1, 2026 వరకు. అంటే January 2, 1999 తర్వాత January 1, 2005 లోపల
వీళ్ళు పుట్టిన వాళ్ళై ఉండాలి జనరల్ క్యాండిడేట్స్. ఇక రిజర్వ్డ్ క్యాండిడేట్స్ వచ్చేసి దానికి తగ్గట్టుగా ఆ కేటగిరీకి వచ్చేసి ఉంటుంది. ఇక కానిస్టేబుల్ మోటార్ వెహికల్ మిగిలిన అన్నీ కూడా కావచ్చు. కానిస్టేబుల్ మోటార్ మెకానిక్ వెహికల్ కావచ్చు, కాబ్లర్ కావచ్చు, కార్పెంటర్ కావచ్చు, కానిస్టేబుల్ టైలర్, కానిస్టేబుల్ బ్రాస్ బ్యాండ్, కానిస్టేబుల్ పైప్ బ్యాండ్, కానిస్టేబుల్ గార్డనర్ ఇలాంటివి అన్ని వేకెన్సీస్కి వచ్చేసి 18 ఇయర్స్ మినిమం ఉండాలి, 23 ఇయర్స్ మ్యాక్సిమంగా ఉండాలి జనవరి 1, 2026 వరకు. ఓకే, ఇది అంటే జనవరి 2, 2003 తర్వాత పుట్టాలి. జనవరి 1, 2008 లోపులో వాళ్ళు పుట్టుంటే మాత్రమే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది జనరల్ క్యాండిడేట్స్. ఇక రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మనకి 3 ఇయర్స్ ఆఫ్టర్ డైరెక్షన్ ఆఫ్ ద మిలిటరీ సర్వీస్ రెండర్డ్ ఫ్రమ్ ద యాక్చువల్ ఏజ్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ రికనింగ్. సో అది తీసేసిన తర్వాత 3 ఇయర్స్. ఓకే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇద్దాం. అది కూడా 1 జనవరి 2026కి బేస్ చేసుకుని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది. అందులో డ్రైవర్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మినిమం మెట్రికులేషన్ ఉండాలి, 10th క్లాస్ ఉండాలి, ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డు ఉండాలి, స్టేట్ బోర్డుగా ఉండొచ్చు. టెక్నికల్ క్వాలిఫికేషన్ తప్పనిసరిగా హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అండ్ డ్రైవింగ్ టెస్ట్ రిక్రూట్మెంట్ టైంలో పెడతారు, అది పాస్ అవ్వాలి తప్పనిసరిగా. అదే మెకానికల్ మోటార్ వెహికల్ వచ్చేసి మినిమం క్వాలిఫికేషన్ మెట్రికులేషన్ 10th క్లాసు, అది 10+2 ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ఉండాలి అది. సో అండ్ టెక్నికల్ వచ్చేసి 2 ఇయర్స్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉండాలి, ఐటీఐ చేసి ఉండాలి, సర్టిఫికేట్ ఉండాలి. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి అందులో తప్పనిసరిగా. అందులో మెకానికల్ మోటార్ వెహికల్ రికగ్నైజ్డ్ నేషనల్ ఆర్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ ఆర్ ఎనీ అదర్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఉండాలి. లేదు అంటే మాత్రం నేషనల్ ఆర్ స్టేట్ లెవెల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కూడా ఉండాలి, ఇది లేకపోతే ఐటీఐ లేకపోతే. ఫర్ ఆల్ అదర్ ట్రేడ్స్ అండ్ మిగిలినన్నిటికి కూడా 10th క్లాస్ మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి. అదేవిధంగా టెక్నికల్ క్వాలిఫికేషన్ అంటే మస్ట్ బి ప్రొఫెషనల్ అండ్ వర్క్డ్ ఇన్ రెస్పెక్టివ్ ట్రేడ్స్. మీరు ఏ ట్రేడ్కి అయితే అప్లై చేస్తున్నారో దాంట్లో తప్పనిసరిగా ప్రొఫెషన్ మీకు నాలెడ్జ్ మంచిగా ఉండాలి, అదేవిధంగా వర్క్ చేసి ఉండాలి. తర్వాత పైనీర్ వింగ్ వచ్చేసి అదే మ్యాషన్ అండ్ ఎలక్ట్రీషియన్ వచ్చేసి మెట్రికులేషన్ 10th క్లాస్ ఉండాలి. అదేవిధంగా 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ రెస్పెక్ట్ టు ట్రేడ్స్ లైక్ మ్యాషనరీ ఆర్ ఎలక్ట్రీషియన్ ఉండాలి. లేకపోతే ప్రిఫరెన్స్ విల్ బి గివెన్, అది ఉండాలి, ఉంటే బెటర్గా ఉంటుంది. ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు దోస్ హు హ్యావింగ్ సర్టిఫికేట్ ఆఫ్ ట్రేడ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఐటీఐ. సో ఇందులో ఎవరికైతే ఐటీఐ ఉంటుందో దీనికి సంబంధించి వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. సో ఇది మాత్రం తప్పనిసరిగా ఉండాలి. ఎవరికైతే ఎసెన్షియల్ డిగ్రీ క్వాలిఫికేషన్ లేదో వాళ్ళు ఎలిజిబిలిటీ లేదు వాళ్ళకి అప్లై చేసుకోవడానికి. సో అప్లై చేసుకోవడానికి 28th April 2026 నుంచి మొదలు పెట్టుకొని 19th May 2026 వరకు అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది అందరికంటే. మెయిల్ క్యాండిడేట్స్ ఆఫ్ జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళకి 100 రూపీస్. ఇక క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఫీమేల్ కానీ, అన్ని కేటగిరీల ఫీమేల్ కానీ వాళ్ళకి, తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్కి ఎటువంటి ఫీజు ఇందులో మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఇక సెంటర్ ఫర్ పీఈటీ ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ కావచ్చు, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కావచ్చు, ట్రేడ్ టెస్ట్ కానీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇలాంటివన్నిటికీ ఎక్కడ కండక్ట్ చేస్తారు ఇవి అంటే మాత్రం ఇక డిఫరెంట్ స్టేట్ వాళ్ళకి ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తారు ఇందులో ఇచ్చారు మనకి. సో మనం అది చూసుకోవచ్చు. తర్వాత అదేవిధంగా ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎక్కడ కండక్ట్ చేస్తారు, సెంటర్ ఏంటి అనేది తర్వాత మీకు డిసైడ్ చేసి పంపించడం జరుగుతుంది. ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ అంటే ఏ కండక్ట్ చేస్తారని చూడండి. ఈ ట్రేడ్స్కి మీరు అప్లై చేసేటువంటి ఈ ట్రేడ్స్కి డ్రైవర్ కావచ్చు, మోటార్ మెకానికల్ వెహికల్ కావచ్చు, గార్డనర్ కావచ్చు, పెయింటర్, కార్పెంటర్, బ్రాస్ బ్యాండ్, పైప్ బ్యాండ్, తర్వాత కాబ్లర్, టైలర్, అదేవిధంగా బర్గ్లర్. సో వీటికి వచ్చేసి 5 kilometers 24 minutes లో పరిగెత్తాలి మేల్ అయితే. అదే ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 1.6 kilometers 8.5 minutesలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కుక్ కానీ, వాటర్ క్యారియర్ కానీ, బార్బర్ కానీ, లేకపోతే హెయిర్ డ్రెస్సర్ కానీ, వాషర్ మెన్, వాషర్ ఉమెన్, తర్వాత సఫాయి కర్మచారి వీళ్ళు వచ్చేసి మేల్ వచ్చేసి 1.6 kilometers 10 minutesలో, ఫీమేల్ 1.6 kilometers 12 minutesలో కంప్లీట్ చేసుకోవాలి. అదే పైనీర్ వింగ్ అయితే మాత్రం 1.6 kilometers 9 minutesలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఇది దాని తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ చూస్తే మాత్రం ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందంటే హైట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్కి మినిమంగా 170 centimeters ఉండాలి, ఫిమేల్ క్యాండిడేట్స్కి 157 centimeters మినిమంగా ఉండాలి. అదర్ కేటగిరీస్కి రిలాక్సేషన్ ఉంటుంది. షెడ్యూల్డ్ ట్రైబ్స్ అయితే మాత్రం 162 centimeters మేల్కి ఉంటే సరిపోతుంది, 150 centimeters ఫీమేల్కి ఉంటే సరిపోతుంది. ఇలా ఒక్కసారి మీరు నోటీస్ చేసుకోవచ్చు ఎవరెవరికి ఎలా ఇచ్చారనేది మీకు అర్థమవుతుంది చూస్తే. సో ఇది ఎక్కడెక్కడ ఉంది అనేది. అదేవిధంగా చెస్ట్ కూడా మేల్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఫాలోయింగ్ ద స్టాండర్డ్స్ ఇది ఉండాలి. అన్ఎక్స్పాండెడ్ 80 centimeters, మినిమం ఎక్స్పాన్షన్ 5 centimeters, 8 centimeters మినిమంగా ఉండాలి ఎక్స్పాన్షన్ లేనప్పుడు. అదే ఎక్స్పాన్షన్తో 5 centimeters ఎక్స్పాన్షన్ ఉండేలాగా చూసుకోండి. ఇక రిలాక్సేషన్ దానికి సంబంధించినటువంటిది కూడా మీరు ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు.
మీకు అర్థమవుతుంది. తర్వాత వెయిట్ వచ్చేసి దానికి తగ్గట్టుగా వెయిట్ ఉండాలి. ఇంత ఫిక్స్‌డ్ వెయిట్ అంటూ ఏం లేదు. ఆ ప్రపోర్షనేట్‌గా హైట్‌కి తగ్గన వెయిట్ ఉండాలి. ఏజ్ తగ్గట్టుగా కరెక్ట్‌గా మీకు ఉండాల్సుంటుంది. ఇక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎట్లా ఉంటుందంటే 4 సబ్జెక్ట్స్ ఉంటాయి ఇందులో. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి 25 క్వెషన్స్ 25 మార్క్స్. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్‌నెస్ 25 క్వెషన్స్ 25 మార్క్స్. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 25 క్వెషన్స్ 25 మార్క్స్. ఇంగ్లీష్ గాని, హిందీ గాని 25 క్వెషన్స్ 25 మార్క్స్. అంటే మొత్తంగా 100 క్వెషన్స్ 100 మార్క్స్ ఉంటాయి. దీనికి 2 అవర్స్ టైమ్ ఇస్తారు. ఇయన్నీ కూడా ఇంగ్లీషు లేక హిందీలో మాత్రమే కండక్ట్ చేస్తారు. మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్. అండ్ వీటికి నెగెటివ్ మార్కులు కూడా ఉన్నాయి. మీరేదైనా రాంగ్ ఆన్సర్ చేస్తే మాత్రం 0.25 మార్క్స్, 1/4 మార్క్స్ డిడక్ట్ చేయడం జరుగుతుంది. చాలా కేర్‌ఫుల్‌గా మీరు దాన్ని తెలిస్తేనే ఆన్సర్ చేయాలి. ఇక డీటెయిల్డ్ సిలబస్ ఒకసారి చూస్తే మీరొకసారి వీడియోని పాజ్ చేసుకొని సిలబస్ చూడొచ్చు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సిలబస్ అంతా కూడా ఇది ఉంటుంది. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్‌నెస్ సిలబస్ ఈ విధంగా ఉంటుంది. మీరొకసారి చూడొచ్చు. అండ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, అర్థమెటిక్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ప్యూర్‌గా అదే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఇది ఉంటుంది. అదేవిధంగా ఇంగ్లీష్ లేక హిందీ గాని అదేముంటుందంటే ఇంగ్లీష్, హిందీలో అతనున్నటువంటి కాంప్రహెన్షన్ టెస్ట్ అర్థం చేసుకునేది, ఏ విధంగా అర్థం చేసుకోండి ఇదనేది దాన్ని బేస్ చేసుకొని టెస్ట్ చేస్తారు. ఇక ట్రేడ్ టెస్ట్. ట్రేడ్ టెస్ట్ candidates will be shortlisted for trade test for the pool of candidates qualified for CBT. ఆ ట్రేడ్ టెస్ట్ అనేది వాళ్ళకి ఇందులో ఉంటుంది. ఏ విధంగా ఇస్తారనేది మీకు ఇందులో అర్థమవుతుంది. డ్రైవర్‌కి ఏమి ఇస్తారు, నాలెడ్జ్ ఆఫ్ డ్రైవింగ్, ట్రేడ్, హ్యాండ్లింగ్, అదేవిధంగా డ్రైవింగ్, పార్కింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ లైట్ అండ్ హెవీ వెహికల్స్ ఇలాంటివన్నీ కూడా డ్రైవర్‌కి, మోటార్ మెకానిక్ వెహికల్‌కి ఇవన్నీ కూడా ఏ ట్రేడ్‌కి ఏమేమి కావాలి, ఆ ట్రేడ్ టెస్ట్‌లో ఏం టెస్ట్ చేస్తారనేది మీరు ఇది చూస్తే అర్థమవుతుంది. సో, దీన్ని బట్టిగా మీరు ప్రిపేర్ అవ్వండి. దానికి సరిపోతది. ఇక డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా మీకు ఏమేం డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళాలనేది మెట్రిక్యులేషన్ ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. ఏం సర్టిఫికేట్స్ ఒక్కసారి వీడియో పాజ్ చేసుకొని మీరు తీసుకెళ్లాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏమేమి ఉంటాయి అనేది మీరు చూస్తే ఎగ్జామినేషన్‌కి వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత డీటెయిల్డ్ మెడికల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్. సో, 9,000 పైన వేకెన్సీస్ ఉన్నాయి. 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్ మాత్రమే కాబట్టి మీరు ఆ పర్టిక్యులర్ ట్రేడ్‌లో మీకు అనుభవం ఉంటే మాత్రం 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్‌తోని మీరు అప్లై చేస్తే డెఫినిట్‌గా ఇది చాలా మంచి నోటిఫికేషన్ మీకు. దీంతో పాటు అదర్ నోటిఫికేషన్స్ కూడా ఎస్ఎస్‌సి నుంచి కూడా 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్‌తోని ఎంటీఎస్ రాబోతుంది. ఇంటర్ క్వాలిఫికేషన్‌తోని తర్వాత సిహెచ్ఎస్ఎల్ రాబోతుంది. అండ్ ఎనీ మూమెంట్ డిగ్రీ క్వాలిఫికేషన్‌తోని సీజీఎల్ నోటిఫికేషన్ రాబోతుంది. అండ్ బ్యాంకింగ్ కూడా త్వరలోనే ఎస్‌బీఐ నుంచి అదర్ ఎగ్జామినేషన్స్ ఐబీపీఎస్ నుంచి జూన్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో, వీటన్నిటికి మీరు గవర్నమెంట్ జాబ్ అనేది 26లో ఒక ఇదిగా పెట్టుకుంటే మాత్రం, టార్గెట్‌గా పెట్టుకుంటే మాత్రం మీ ప్రిపరేషన్ ఇమ్మీడియేట్‌గా మొదలుపెట్టండి. రేస్ ఇన్‌స్టిట్యూట్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కోచింగ్ ప్రొవైడ్ చేస్తుంది. ఆన్‌లైన్ కోసం రేస్ ఫర్ జాబ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆఫ్‌లైన్ కోసం హైదరాబాద్ ఉన్నటువంటి ఏ బ్రాంచ్‌లకైనా కాంటాక్ట్ చేయండి. మీరు డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకొని ప్రిపరేషన్ మాత్రం వెంటనే మొదలుపెట్టండి. ఆల్ ది వెరీ బెస్ట్.